అధికార మదంతో టీడీపీ నాయకుడు రెచ్చిపోతున్నాడు. ధనార్జనకు అలవాటు పడి హద్దు అదుపు లేకుండా దోచుకుంటున్నాడు. ప్రభుత్వ భూములను బినామీ పేర్లుగా మార్చుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతటితో ప్రభుత్వం రైతుల నుండి తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించే డబ్బును కూడా కాజేస్తున్నాడు. ఎవరా టీడీపీ నేత అనుకుంటున్నారా? ఆయనే నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్. ఆయనపై ఆరోపణలు చేస్తున్నది కూడా టీడీపీ కార్యకర్తలే. అసలు నంద్యాలలో ఏం జరుగుతోంది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఇసుక దగ్గర నుంచి మట్టి వరకు ఏ ఒక్కటి వదలకుండా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే చాలు అక్కడ భూమిని తమ వశం చేసుకుని అక్కడ మట్టిని అక్రమంగా తవ్వకాలు చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఓర్వకల్లు మండలానికి చెందిన నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారు. ఓర్వకల్లు కేంద్రంగా మట్టి తవ్వకాలు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మట్టిని ఇష్టానుసారంగా తవ్వకాలు చేసి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా రహదారులకు కావలసిన మట్టిని కూడా తరలించడానికి కాంట్రాక్టు తీసుకుని 2 చేతులతో డబ్బును సంపాదిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా కరెంటు పోల్స్ నిర్మాణం పేరుతో దోపిడీ చేస్తున్నారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరి పేర్లను ప్రభుత్వ భూముల్లో చేర్చి మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఓర్వకల్లు మండలంలో చర్చ జరుగుతోంది. అయితే ఈ దోపిడీకి రెవెన్యూ అధికారులు చేతులు కలుపుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, ఖాళీ స్థలాలను ఎంచుకుని మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఓర్వకల్లు మండలానికి చెందిన రైతులు చెబుతున్నారు. మట్టిని ఇతర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మట్టి తవ్వకాలపై సిబిఐ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కొండ ఏ విధంగా ఇచ్చినారు పర్మిషన్? ఏ తహసీల్దార్ ఇచ్చినాడు? ఇది కొండ అనేది గట్ట అనేది తెలుసు కదా, పొలం చేసుకోవడానికా? ఇక్కడ ఉన్న పొలం పండుతుందా? ఇది ఇంత మట్టి అమ్ముకోవడానికేనే ఇచ్చినారట. ఎస్సీల పేరు మీద పెట్టి పొలము భూ కబ్జా చేస్తున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు వెంకటేశ్వర్లు. ఈయన గతంలో 2 ఎకరాల భూమిని సాగు చేసుకుని జీవనం సాగించేవాడు. అయితే మెగా పవర్ ప్రాజెక్టు గ్రీన్కో కంపెనీ ఆ ప్రాంతంలో నిర్మాణం చేసుకుంటూ ఉండడంతో అక్కడ రహదారి కోసం ఈ రైతు పొలాన్ని కొనుగోలు చేసి ఆ పొలానికి తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించారు. అయితే ఆ నష్టపరిహారం తీసుకున్న రైతు ఆ పొలానికి సంబంధించిన రైతు కాకపోవడం విశేషం. అయితే టీటీడీ బోర్డు మెంబరే ఇతరులను బినామీలుగా పెట్టి వారికి కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 548 B2Aలో నేను పొలం చేసిన సార్ సాగు 2 ఎకరాలు. నాకు ఎకరా 80 సెంట్లు పోయింది. దాంట్లో ఏం సాగులా లేకుండా చేయకుండా ఉన్నోనికి అనూరు భాష అతని పేరు మీద చెక్ వచ్చింది. ఆయన ఎందువల్ల తీసుకున్నాడో ఏం కథనో నాకు తెలియదు. ఆయన అయితే ఒక అడుగు చేసింది లేదు. ఇట్లా నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో, నష్టపోయిన రైతులకు ఏ మేరకు న్యాయం చేస్తారో వేచి చూడాలి మరి.